హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వైఎస్ఆర్ జిల్లాలో 208 పారామెడికల్ పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. వీటికి సంబంధించిన వీడియో యొక్క ఎలిజిబిలిటీ అలాగే వీడియో యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందుగా వచ్చేసి వీటికి సంబంధించిన కంబైన్డ్ నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ డేట్స్ అయితే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి పూర్లీ కాంట్రాక్ట్ బేసిక్ అండి. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు మీరైతే. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించి కడప డిస్టిక్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది డిఎంఈ ఏపీ విజయవాడ ఇన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ కడప, అలాగే క్యాన్సర్ కేర్ సెంటర్ కడప, డాక్టర్ వైఎస్ఆర్ గౌట్ జనరల్ హాస్పిటల్ పులివెందుల అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇన్ పులివెందులకు సంబంధించి వివిధ హాస్పిటల్లో పనిచేయడానికి కాంట్రాక్ట్ బేసిక్ కింద నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఇక అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ 16/12/2023 నుంచి 21/12/2023 వరకు అయితే ఇక్కడ అప్లికేషన్ అయితే కొనసాగించవచ్చు మీరైతే. ఫ్రెండ్స్, ఇక వాటికి సంబంధించి ఇక్కడ క్లియర్గా కొన్ని జీవోస్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీ వచ్చేసి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైట్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ రిక్రూట్మెంట్ టు ది వేరియస్ పోస్టెస్ ఇన్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ వైఎస్ఆర్ కడప అండర్ ద కంట్రోల్ ఆఫ్ సూపరింటెండెంట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ కడపకు సంబంధించి వివిధ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో కాంట్రాక్ట్ బేసిక్ కింద పనిచేయడానికి అయితే వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే జారీ కావడం జరిగింది. ఇక వీటికి సంబంధించిన ఇన్ దిస్ ప్రొఫార్మ్ ఆఫ్ అప్లికేషన్ విల్ బీ అవైలబుల్ ఆన్ ది పోర్టల్ https:/kadapa.ap.gov.in ఫ్రమ్ 10:30 AM ఆఫ్ 16/12/2023 నుంచి అప్ టు 5 PM వరకు, అలాగే 21/12/2023 వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చండి. ఇక లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఫిజికల్ అప్లికేషన్ వచ్చేసి 5 PM ఆన్ 21/12/2023 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు మీరైతే. అక్కడ వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది. ఫీల్డ్ అప్లికేషన్ షెల్ బి సబ్మిటెడ్ ద స్పెసిఫిక్ కౌంటర్స్ ఏడిఎంఈ ప్రిన్సిపల్ గౌట్ మెడికల్ కాలేజ్ 1, అలాగే పుట్లంపల్లి కడప అదొకటి, అలాగే వైఎస్ఆర్ డిస్టిక్ కన్సర్న్డ్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అప్లై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వితౌట్ వెయిటింగ్ ద టిల్ లాస్ట్ డేట్ టు అవాయిడ్ ద లాస్ట్ అవర్ రష్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించి వేకెన్సీ వివరాలు చూసినట్లయితే ముందుగా వచ్చేసి క్లినికల్ సైకాలజిస్ట్ సంబంధించి ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ హెల్త్ కడపకు సంబంధించి 2 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అలాగే క్యాన్సర్ సంబంధించిన హాస్పిటల్ ఎలాంటి వేకెన్సీ అయితే లేదు. టోటల్గా 2 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఇది మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి కాంట్రాక్ట్ అండి. అలాగే రిక్రూట్మెంట్ అథారిటీ వచ్చేసి డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధారంగా ఈ పోస్టులను అయితే భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక శాలరీ రెమ్యునేషన్ వచ్చేసి 54,000 నుంచి స్టార్టింగ్ శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. కాంట్రాక్ట్ బేసింగ్తో సహా ఈ పే స్కేల్ అయితే ఈ విధంగా ఉండడం జరిగింది. రీహాబిలిటేషన్ సంబంధించి ఒక పోస్ట్ అండి. సైకాలజిస్ట్ సంబంధించి, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ సంబంధించి ఒక పోస్టు, వివిధ పోస్టులకు సంబంధించి ఇక్కడ ఎలక్ట్రీషియన్ సంబంధించి 2 పోస్టులు, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 సంబంధించి 3 పోస్టులకు సంబంధించి ఇవ్వడం జరిగింది. టోటల్గా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు మీరు పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. ఫ్రెండ్స్, ఇక్కడ టోటల్గా ఇక్కడ క్లియర్గా చెక్ చేసినట్లయితే మనం ఒకసారి క్లియర్గా చెక్ చేద్దాం. టోటల్గా వచ్చేసి ఇక్కడ వివిధ డిపార్ట్మెంట్ల వారిగా క్లియర్గా ఇవ్వడం జరిగింది. టోటల్గా వచ్చేసి 208 వేకెన్సీస్తో ఇక్కడ ఈ పారామెడికల్ పోస్టుకు సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు వీటికి సంబంధించిన పే స్కేల్ అయితే ఇక్కడ క్లియర్గా డిస్ప్లే కావడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ PDF కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి వీటికి సంబంధించి. ఇక వీటికి సంబంధించి ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ నోటిఫైడ్ ఈస్ ప్రొవిజనల్ అండ్ లైక్ టు ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్ యాజ్ పర్ ద నీడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ద మెరిట్ లిస్ట్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్ వ్యాలిడ్ టిల్ 31st December వరకు అయితే ఉంటుందండి ఖచ్చితంగా. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించి అప్లికేషన్ ఫర్ ది ఎబో పోస్టెస్ ఆర్ సబ్మిటెడ్ ద ఆఫీస్ ఆఫ్ ప్రిన్సిపల్ గౌట్ మెడికల్ కాలేజ్ సంబంధించి మీరైతే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ అనేటివి. ఇక వీటికి సంబంధించిన రిజర్వేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ద క్యాండిడేట్ షుడ్ పొజెస్ ద ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్, టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక క్లినికల్ సైకాలజిస్ట్ సంబంధించి MA సైకాలజీ డిగ్రీ ఆఫ్ యూనివర్సిటీ ఇన్ ఇండియాకి సంబంధించి ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని డిపార్ట్మెంట్ల వారికి ఇక్కడ క్లియర్గా క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్లో PDF ఉంటుంది, ఒకసారి మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా మీరైతే చూసుకోవచ్చు. ఇక ఏజ్ విషయానికి వచ్చినట్లయితే ఏజ్ వచ్చేసి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 42 years అండి. ఏజ్ విల్ బీ రినోక్డ్ యాజ్ ఆన్ 1/7/2023 నాటికి దీనికి సంబంధించిన ఏజ్ కలిగి ఉండాలి.
ఇంకా ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years ఉంటుంది. ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్కి 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఫీ వచ్చేసి ఇక్కడ క్లియర్ చూసినట్లయితే ఫీ వచ్చేసి మీ 250 రూపీస్ అయితే ఫర్ ఓసీ క్యాండిడేట్స్కి ఉంటుంది. 200 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి అయితే 200 రూపీస్ అయితే ఉంటుంది. ఈ పేమెంట్ వచ్చేసి మీరైతే డిమాండ్ డ్రాఫ్ట్ ఆధారంగా ఇక్కడ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది, లేదా వీటికి సంబంధించిన అకౌంట్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది విత్ ఐఎఫ్ఎస్సి కోడ్తో సహా. వీటికైతే మీరు అంటే ఈ ఓచర్ తీసుకొని దీనికి సంబంధించి ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అలాగే మెథడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి టోటల్గా 100 మార్క్స్ అండి. 75% విల్ బి ఎలోకేటెడ్ అగ్రిగేట్ మార్క్స్ అప్టైన్ ఇన్ ద ఆల్ ఇయర్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. ఇక వెయిటేజ్ అప్ టు 15% అయితే ఇక్కడ వెయిటేజ్ అయితే ఉండడం జరుగుతుందండి. వెయిటేజ్ సంబంధించిన నాన్ కోవిడ్ అలాగే కోవిడ్ సంబంధించిన సర్వీసెస్ సంబంధించిన వెయిటేజ్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. అది కూడా మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక సెల్ఫ్ అసిస్టెడ్ కాపీస్ ఫర్ ది సర్టిఫికేట్స్ టు బి ఎన్క్లోజ్డ్ ఫీల్డ్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ సంబంధించి ఎస్ఎస్సి అండి ముందుగా. తర్వాత పాస్ సర్టిఫికేట్ ఫర్ క్వాలిఫికేషన్ సంబంధించి, ప్రూఫ్ ఆఫ్ అపేరింగ్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్, అలాగే మీ యొక్క మెమోస్ అయితే, అలాగే వ్యాలిడ్ సర్టిఫికేట్ ఫర్ రిజిస్ట్రేషన్ ఇన్ ఏపీ మెడికల్ పారామెడికల్ బోర్డుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ఖచ్చితంగా సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. ఇక వాటికి సంబంధించిన వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సంబంధించి, డిజబిలిటీ ఒకవేళ ఉన్నట్లయితే సదరం సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక డిపార్ట్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే డిసిషన్ టు బి ఫైనల్ అంటే వీటికి సంబంధించిన మెరిట్ లిస్ట్ సంబంధించి డిపార్ట్మెంట్ అనేది ఫైనలైజ్ అయితే చేయడం జరుగుతుంది. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ గమనించినట్లయితే నోటిఫికేషన్ డేట్ వచ్చేసి 15/12/2023 నాడైతే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 16/12/2023 నుంచి 21/12/2023 వరకు అయితే మీకు లాస్ట్ డేట్ ఉంది. స్క్రూటినీ వచ్చేసి 22/12/2023. అలాగే పబ్లిషన్ ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 30/12/2023 నాడైతే వీటికి సంబంధించిన మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది. రిసిప్ట్ ఆఫ్ గ్రీవియన్సెస్ వచ్చేసి 1/1/2024 నుంచి 2/1/2024 వరకు ఇక్కడ మీరైతే గ్రీవియన్స్ అయితే పెట్టవచ్చు. పబ్లికేషన్ ఇన్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ సెలెక్షన్ లిస్ట్ వచ్చేసి 6/1/2024 నాడైతే వీటికి సంబంధించిన ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఇక వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్ అండ్ ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చేసి 8/1/2024 మీరైతే డ్యూటీ అనేది జాయిన్ అయితే కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ఈ కాంట్రాక్ట్ బేసిక్ సంబంధించిన నోటిఫికేషన్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఏపీకి సంబంధించిన లేటెస్ట్ అవుట్సోర్సింగ్ అలాగే కాంట్రాక్ట్ బేసిక్ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ అది ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. అలాగే ఎవరైతే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ సింబల్ అయితే ఖచ్చితంగా యాక్టివేట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.